మార్కెట్లో మనకి చాలా ఆండ్రాయిడ్ టీవీస్ అయితే ఉన్నాయి. గతంలో ఆండ్రాయిడ్ టీవీ పేరు మీద వచ్చాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే గూగుల్ టీవీ పేరు మీద అయితే వస్తున్నాయి. అయితే ఆండ్రాయిడ్ టీవీకి గూగుల్ టీవీకి డిఫరెన్స్ ఏంట్రా అంటే గూగుల్ టీవీ అనేది రీసెంట్గా వచ్చింది. దీనికి మినిమం 1.5 జీబీ అయినా ర్యామ్ అయితే ఉండాలి. ఆండ్రాయిడ్ టీవీకి 1 జీబీ ర్యామ్ ఉన్నా సరిపోతుంది. అయితే ఇప్పుడు 1 జీబీ ర్యాములతో వచ్చే ఏవైతే టీవీస్ ఉంటాయో సో వాటి కోసం ఆండ్రాయిడ్ టీవీ ఆప్టిమైజేషన్ అయితే సెట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో అంటే మార్కెట్లోకి కొత్తగా 1 జీబీ ర్యామ్తో వచ్చేవి మనకి గూగుల్ టీవీ అందించడానికైతే గూగుల్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ 1 జీబీతో రన్ అయ్యే ఆండ్రాయిడ్ టీవీలకి మరి గూగుల్ టీవీని రోల్ అవుట్ చేస్తారా లేదా అనేది అయితే తెలియట్లేదు. మేబీ చేయకపోవచ్చేమో. ఆప్టిమైజేషన్ సెట్ చేయాలన్నమాట మెయిన్లీ చూసుకుంటే అక్కడే ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే గూగుల్ టీవీ అయినా 1 జీబీ ర్యామ్ ఉందనుకోండి ఓన్లీ 1080p వరకే మనకి సపోర్ట్ని అయితే అందించగలవు. 4Kలో మనం కంటెంట్ వాచ్ చేయాలంటే మినిమం మనకి 1.5 జీబీ అయితే కావాల్సి ఉంటుంది గూగుల్ టీవీలో. సో అలాంటప్పుడు మీరు ఒకవేళ 1 జీబీకి గూగుల్ టీవీ వీళ్ళు ఇచ్చినది 4K సపోర్ట్ ఉన్న అప్స్కేల్ చేసుకొని చూపించుకోవాల్సింది చెప్తే విడిగా ఉండకపోవచ్చు. సో మొత్తానికి ఏదో ఒకటి అయితే చేయడానికి అయితే చేస్తున్నారు. నాకేంటంటే నాకు ఈ టీవీల దగ్గర బాగా తలకై నొప్పి కోపం వచ్చేది ఎక్కడ తెలుసా, కక్కుర్తిగాలాగా 1 జీబీ 1.5 జీబీ లేకపోతే 2 జీబీ ఇవ్వడానికి ఏడుస్తారనమాట. 1 జీబీలతోనే కొట్టూసేస్తుంటారు. మరి ర్యామ్లు ఇవ్వడానికి ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకా ఇన్బిల్ట్ స్టోరేజ్ అంటారా 8 జీబీ 16 జీబీ అంతకు మించి ఉండదు. ఎప్పుడో నా లికో టీవీ ఉంది, ఎప్పుడో జమానా క్రితమే 3 జీబీ ర్యాము 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అప్పట్లోనే వీళ్ళు లాంచ్ చేశారు. దాదాపుగా 6-7 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు వచ్చే టీవీల్లో ఇవ్వడానికి కూడా వీళ్ళకి ఏంటో ఇబ్బంది నాకు అర్థం కాదు. యాక్చువల్గా టీవీలో ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. పిచ్చి పిచ్చి గేమ్స్ అయ్యా ఇన్స్టాల్ చేసుకొని టీవీని స్లో చేసో లేకపోతే అలా చేయడం వల్ల బూట్ లోడ్ అవ్వక చచ్చిపోవడం జరుగుతాయని చెప్పి ఇవ్వకపోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ లిమిట్ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో పాటు ఈ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. అంటే మనం ఒక లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి పిక్సెల్ 6 సిరీస్ నుంచి 8 సిరీస్ వరకు సో ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ 9 సిరీస్లో ఉన్నట్టుంది. ఒక 80% వరకు బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత ఇంకా ఎక్కకూడదని చెప్పి మనం లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, అంతవరకే ఛార్జ్ అయ్యి ఆగిపోతుంది. దీనివల్ల మనకి బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది, ఇంకా ఎక్కువ కాలం బ్యాటరీ వస్తుంది. బట్ ఓకే ఎక్కువ కాలం బ్యాటరీ వస్తుంది, కానీ ఆ రోజంతా బ్యాటరీ రావాలంటే 100% ఉన్నా సరిపోవట్లేదే. వాళ్ళు ఏం చేయాలి, పవర్ బ్యాంక్ క్యారీ చేయాలా? బాబు లేవ్ బాబు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత ఏఆర్ హెడ్సెట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. విఆర్ అండ్ ఏఆర్ అంటే మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ మీద అయితే వర్క్ చేసడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఒక పేటెంట్ అయితే బయటకు వచ్చింది. వీళ్ళు క్వాల్కామ్తో కలిపి వీళ్ళు ఈ హెడ్సెట్ని అయితే తీసుకురావాలని చూస్తున్నారన్నమాట. అంటే ఇందులో చిప్సెట్ మనకి క్వాల్కామ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు విఆర్ ఎంతమంది తెచ్చారు, ఎప్పుడు ఆక్యులస్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చారు. ఆ టైంలో మనకి Note 9 అనుకుంటా, Note 7, Note 8 ఆ మొబైల్స్ సపోర్ట్ ఉండేవి. డైరెక్ట్గా మనం అందులో పెట్టుకోవచ్చు. నా ఛానల్లోనే 2 అన్బాక్స్లు ఉన్నాయి అవి. సో డైరెక్ట్గా మనం మొబైల్ పెట్టుకోవాలి, బిల్టిన్ డిస్ప్లేతో రాదు. ఆ టైంలో వాటి ప్రైస్ కూడా 7-8 వేల రూపాయలు ఉండేది. సేల్స్ లేకపోవడంతో తర్వాత వచ్చిన ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో అదంతా జమానా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు విఆర్ హెడ్సెట్స్ని అయితే తీసుకురావాలని చూస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్లో చూస్తే మెటా, హెచ్టీసీ ఇంకొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మెటా అంటే ఏం లేదు, ఆక్యులస్ని ఫేస్బుక్ కొనుక్కుంది, దాన్ని ఇప్పుడు మెటా అని చెప్పి తీసుకొస్తున్నారు. ఇంకా అలాగే యాపిల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. విజన్ ప్రోని అయితే ఆల్రెడీ లాంచ్ చేసేసింది. సో చూడాలి ఇప్పుడు మరి శాంసంగ్ తీసుకొచ్చే ఈ విఆర్ గ్లాసెస్ మరి మార్కెట్ని ఎలా షేక్ చేస్తాయి అనేది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రీసెంట్గానే PS5 ప్రోని సోనీ అయితే లాంచ్ చేసింది. కొన్ని కంట్రీలో ఆల్రెడీ నిన్నటి నుంచే సేల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అందులో చూస్తే US, UK, EU, జపాన్ ఈ కంట్రీలో సేల్ కూడా తీసుకొచ్చారు. మరి మన ఇండియా పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు సోనీ కన్ఫర్మ్ చేసి చెప్పేసింది, లేదు ఇండియాలో అయితే వీటిని అమ్మము, ఇండియాకి అయితే ఇవి రావు అని చెప్పేసింది అనమాట. సో ఏంటి వీళ్ళకి ఎంత బలుపా అంటే కాదు పాపం వాళ్ళు తప్పేం కాదు. యాక్చువల్గా ఈ వైఫై 7 6 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్తో అయితే ఈ PS5 Pro వస్తుంది. సో ఈ 6 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్ అనేది మన ఇండియా ఇంకా అలౌ చేయలేదు, ఇండియాలో లేదు. సో అందువల్ల ఈ PS5 Proని మన ఇండియాలో తీసుకొస్తే ఆ గేమ్స్ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి వీళ్ళు ఇక్కడ అమ్మం అంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఒకవేళ మీరు ఏమైనా తెప్పించుకొని ఇక్కడ వాడుకోవాలంటే వాడుకోవచ్చు, పర్వాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ GT6, రియల్మీ UI 6.0, Android 15 ఎర్లీ యాక్సెస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో నా దగ్గర మొబైల్ ఉంది, నేను ఇన్స్టాల్ చేసి చూశాను. పెద్ద చేంజెస్ లేవు, కానీ కొన్ని చేంజెస్ అయితే బాగా నచ్చినాయి నాకు. మెయిన్లీ చూసుకుంటే ఆ లాక్ స్క్రీన్ యానిమేషన్ కొంచెం బాగా అనిపించింది. అలాగే ఇంకా బేటా వర్షన్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకేమైనా మార్పులు ఏమైనా కనిపిస్తాయేమో. అప్డేట్ చేసుకోవాలనుకుంటే వద్దు, బేటా వర్షన్ కాబట్టి బగ్స్ ఉంటాయి. నేను వాడే మొబైల్లో ఎక్కువ అసలు అది నా ప్రైమరీ మొబైల్ కూడా కాదు, టెస్టింగ్ మొబైల్ కాబట్టి నాకు రెగ్యులర్గా వాడిన కాబట్టి నాకు తెలియదు. కానీ రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఆ బగ్స్ అంటే బేటా కాబట్టి ఆ బగ్స్ ఎఫెక్ట్ తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K80 Pro మన ఇండియాలో పోకో F7 అండ్ F7 Pro పేరు మీద లాంచ్ చేస్తారు. ఇవి మనకి Antutu స్కోర్లు అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్స్ డిసెంబర్ నెలలో అనుకుంటా లాంచ్ చేయబోతున్నారు చైనాలో. తర్వాత మనకి జనవరి ఫిబ్రవరిలో మన ఇండియాలోకి అయితే పోకో తీసుకొస్తుంది. iQOO 13 ఆల్రెడీ అక్కడ లాంచ్ చేశారు కదా, దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. తెచ్చేదే ఉందండి, అలాగో తీసుకురావాల్సిందే తప్పదు. అక్కడ iQOO చూస్తే బేస్ వేరియంట్ 47,000కి లాంచ్ చేశారు. ఇంకా దానికన్నా తక్కువ అంటే 45,000 లాంచ్ చేస్తారు. ఏముంది రూపాయి తగ్గించిన తక్కువకే తెచ్చామంటారు కదా. ఇక ఇలాగే ఈ iQOO 13 మన ఇండియా లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. డిసెంబర్ 3వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. నేను అనుకోండి ఇండియాలోకి వచ్చిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా సరే అన్ని ఆఫర్లు కలుపుకొని 50,000తో లాంచ్ తీసుకొస్తారు. తర్వాత 55,000కి అమ్ముతారు. ఇక అలాగే రెడ్మీ A4 5G ఈ మొబైల్ మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున అయితే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్లో మనకి 4S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇండియాలోనే ఫస్ట్ ఈ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండర్ 10,000లో అయితే మొబైల్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రెడ్మీ Note 14 సిరీస్ కూడా మనకి డిసెంబర్ నెలలో అయితే లాంచ్ కాబోతున్నట్టుగా న్యూస్ ఉంది. ఇక ఫైనల్ చూస్తే మనం ఫ్లైట్లో ఇంటర్నెట్ వాడడానికి అయితే కుదరదు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా సిగ్నల్ అయితే కట్ అయిపోతుంది. ఇంకా మనకి ఇంటర్నెట్ అయితే ఉండదు. సో ఎందుకు ఫ్లైట్లో సిగ్నల్ ఉండదంటే తెలిసిందే. సో మనకి మొబైల్ ఫోన్లో ఉండి వచ్చే ఆ ఫ్రీక్వెన్సీ వల్ల ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి సో ఇది ఉండదు. అలాగే పైన కూడా సిగ్నల్ ఉండదు. ఆఫ్కోర్స్ అది పక్కన పడేయండి. అయితే ఇప్పుడు ఫ్లైట్లో వైఫై ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ ఫీచర్ మనకి 2018లోనే వచ్చినప్పటికీ కొన్ని కంట్రీల్లో ఆల్రెడీ చాలామంది అవుతుంది. మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఫ్లైట్లో వైఫై ఫీచర్ని అయితే తీసుకురాలేదు. సో ఇప్పుడు అనుమతి ఇచ్చిందనమాట డాట్ ఇండియా. సో ఫ్లైట్లో కూడా మనకి పై నుంచి అది కూడా డొమెస్టిక్ ఫ్లైట్లో మనకి వైఫై అయితే అందుబాటులోకి రాబోతుందో వచ్చేసిందో మరి తెలియదు. ఎవరైనా ఫ్లైట్ ఎక్కుతుంటే చెప్పండి. 3,000 మీటర్లు అంటే దాదాపుగా 3 కిలోమీటర్లు పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ వైఫై ఫీచర్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాకపోతే ఎలా తీసుకొస్తారు? ఫ్రీగానే ఇస్తారు ఈ సర్వీసు, లేకపోతే దీనికి కూడా ఛార్జ్ చేస్తారా అనేది అయితే చూడాలి. ఎందుకంటే మన ఆస్తులు అడిగేవాళ్ళంట. సో మామూలుగా వైఫై వాడుకోవాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మరి ఇందులో ఫ్రీగా ఇస్తారా, మరి లేకపోతే వీళ్ళు కూడా ఆస్తులు అడుగుతారని చూడాలి. ఫ్లైట్లో అయితే నాకు తెలిసి ఏది ఫ్రీగా ఇవ్వరు. సో వీళ్ళు కూడా ఆస్తులు అడిగే అవకాశం అయితే ఉంది. ఇకపై నుంచి ఒకవేళ ఎవరి దగ్గర ఆస్తిపాస్తులు గట్టిగా ఉంటే ఫ్లైట్లో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కుమ్మేయొచ్చు అనమాట.